ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా నటి రీతూ చౌదరి పెళ్లి టాపిక్ అనే చెప్పాలి. నిజానికి జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రీతూ గత కొన్ని రోజులుగా ఓ టాలీవుడ్ స్టార్ కమేడియన్ కొడుకుతో క్లోజ్గా మూవ్ అవుతుంది. అంతేకాదు తాజాగా అతనితో కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ఇక ఆ బిజినెస్కు సంబంధించిన ఓపెనింగ్ కార్యక్రమం ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక రీతూ అయితే ఇవే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మా కొత్త ప్రయాణం అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసింది. దీంతో ఇప్పుడు ఓ సాధారణ రీతూ కాస్త త్వరలో స్టార్ కమెడియన్ కోడలుగా మారిపోతుందంటూ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇంతకీ ఆ స్టార్ కమెడియన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఈ వీడియోను ఎండ్ వరకు చూసేయండి. అలాగే మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు మన రీతూ చౌదరి పెళ్లి చేసుకోబోయేది టాలీవుడ్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీరాజే గారి ఒక్కగానొక్క కొడుకైన విజయరాజాను. నిజానికి విజయరాజా కూడా వాళ్ళ తండ్రి బాటలోనే ఇండస్ట్రీకి వచ్చి హీరో అవుదామని అనుకున్నారు. అయితే ఆయన హీరోగా నటించిన ఫస్ట్ 2 మూవీస్ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాకుండా షెడ్డుకు వెళ్ళిపోవడంతో ఇప్పుడు కొత్తగా రిసార్ట్ల బిజినెస్లోకి దిగాడు. ఇప్పుడు ఆ రిసార్ట్ బిజినెస్లోనే రీతూ చౌదరి భారీగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇక ఈ రిసార్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే కంటైనర్ ఫామ్ స్టేతో పాటు ప్రైవేట్ పూల్ కూడా అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అవుట్డోర్ థియేటర్, ఈవెంట్ స్పేస్ వంటి అడిషనల్ ఫెసిలిటీస్ కూడా ఈ రిసార్ట్లో ఉన్నాయి. ఇక ఈ రిసార్ట్ యొక్క ఈవెంట్ స్పేస్లో అయితే ఒకేసారి 300 మంది అతిథులు పాల్గొనేలా సకల సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇక ఇన్ని హంగులతో ఉన్న ఈ రిసార్ట్లకు సిటీలో ఎలాగో మంచి గిరాకీ ఉండటంతో త్వరలోనే రీతూ చౌదరి బిజినెస్ కూడా సక్సెస్ కావడం ఖాయమని టెలివిజన్ ఇండస్ట్రీలో అందరూ భావిస్తున్నారు. ఇక ఈ రీతూ చౌదరి ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడినట్లు తెలుస్తుంది. ఈమె కెరీర్ బిగినింగ్ డేస్లో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ టైంలో రీతును తన సొంత అన్నయ్య అయిన జతిన్ చౌదరినే ధైర్యం చెప్పి వెన్నంటూ ఉండి ప్రోత్సహించాడు. దీంతో రీతు మరలా కెరీర్ మీద ఫోకస్ పెట్టి ప్రదీప్ స్వయంవరకు సంబంధించిన పెళ్లి చూపుల రియాలిటీ షోలో అవకాశం సాధించింది. ఇక ఈ షో ద్వారా కాస్త గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి సీరియల్ నటీనటులను ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది. అలా రీతూ నిత్యం సీరియల్ షూటింగ్ సెట్స్లో తిరుగుతూ నెమ్మదిగా సీరియల్ డైరెక్టర్తో పరిచయం పెంచుకుని సీరియల్లో అవకాశాలు కొట్టేసింది. అలా రీతూ ఫస్ట్ టైం తెలుగులో నటించిన సీరియల్ ఏంటంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఇంటి గుట్టు సీరియల్. ఈ సీరియల్లో రీతూ శౌర్యకు మొదటి భార్యగా, అలాగే సిద్ధార్థ్కు లవర్గా 2 షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఇక ఈ సీరియల్ తర్వాత రీతూ చౌదరి జీ ఎంటర్టైన్మెంట్ లీగ్కు గెస్ట్గా వెళ్ళి ఆ షోలో పాట పాడడానికి వచ్చిన సరిగమ్మప సింగర్ను అందరి ముందు గట్టిగా కౌగిలించుకుని వార్తల్లో నిలిచింది. దీంతో ఈమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమ్రోగింది. ఇక ఇదే సన్నివేశాన్ని హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫన్నీగా రీక్రియేట్ చేయించడంతో రీతూ చౌదరి పేరు జబర్దస్త్ ఆడియన్స్ కూడా పరిచయమైంది. ఇక ఆ రోజు నుంచి రీతూ సీరియల్స్ లైట్ తీసుకుని ఆది స్కిట్స్లో పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత ఈమెకి యూత్లో మంచి ఫాలోయింగ్ రావడంతో స్టార్ మాలో ప్రసారమయ్యే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ రియాలిటీ షోలో అవకాశంతో పాటు దావత్ అనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి టాక్ షో హోస్ట్గా వ్యవహరించే లక్కీ ఛాన్స్ వచ్చింది. ఇలా కెరీర్లో ఎంతో ఫాస్ట్గా దూసుకుపోతున్న రీతూ ఇప్పుడు తాజాగా స్టార్ కమేడియన్ మరియు మాజీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీరాజా ఇంట్లో కోడలుగా కూడా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సర్కిల్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది. మరి ఈ అమ్మడి ఆశలను నెరవేరుతాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.